Hello everyone, this is Dr. Sirishma, consultant physician and diabetologist. ఒక 5 days బ్యాక్ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు కంప్లైనింగ్ ఆఫ్ సివియర్ అబ్డామినల్ పెయిన్ అండ్ వామిటింగ్స్. హిస్టరీలోకి వెళ్తే ఒక 15 days నుంచి బింజ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఉంటే సో అతనికి అక్యూట్ ప్యాంక్రిటైటిస్ వచ్చింది. అయితే అతనికి ఇదేమీ ఫస్ట్ టైం కాదు. ఒక 1 year బ్యాక్ సేమ్ కంప్లైంట్స్ అండ్ సేమ్ హిస్టరీతో నా దగ్గరకు వచ్చాడు. అప్పుడే అతనికి నేను వార్న్ చేయడం జరిగింది, ఆల్కహాల్ అనేది మానేయాలి అని. ఇలా ఆల్కహాలిక్స్లో అక్యూట్ ప్యాంక్రిటైటిస్ వచ్చినప్పుడు ఆల్కహాల్ తాగడం ఆగకపోతే 24% రికరెన్స్ అనేది ఉంటుంది. అదే ఆల్కహాల్ ప్లస్ స్మోకర్స్ అయితే 40% రికరెన్స్ అనేది కనపడుతుంది అనమాట. సో అంటే అనుకోవచ్చు, మానేయమంటే ఎందుకు మానేయాలి, మనీ ఉన్నాయి, ఒకవేళ వస్తే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని. కానీ ఎవ్రీ టైం క్యూర్ అవుతుంది అని హోప్స్ ఉండవు. ఒక్కసారి ఇట్లా అక్యూట్ ప్యాంక్రిటైటిస్ పేషెంట్ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్లో ల్యాండ్ అయిపోతే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. అంటే హార్ట్ ఫెయిల్ అవ్వడం, లివర్ ఫెయిల్ అవ్వడం, కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అప్పుడప్పుడు బీపీ పడిపోయి షాక్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మోర్టాలిటీ అంటే చనిపోయే ఛాన్సెస్ 25 to 50% ఉంటుంది. సో ఎవరికైనా కూడా ఇలా అక్యూట్ ప్యాంక్రిటైటిస్ ఉండి ఆల్కహాలిక్ వల్ల వచ్చింది అంటే బెటర్ స్టాప్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.